వెల్కమ్ టు తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు మొదటి విడత, రెండో విడత, మూడో విడత మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. సో దాన్ని చూసుకుంటే మొదటగా కాంగ్రెస్, రెండవ స్థానంలో బీఆర్ఎస్, మూడవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు, నాలుగో స్థానంలో బీజేపీ ఉంది. సో దానికి సంబంధించిన విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అదేవిధంగా మనం ఇటు జిల్లాల వారీగా ఇటు ఏ జిల్లాలో అదేవిధంగా ఏ పార్టీకి మద్దతుదారులు ఎన్ని సీట్లు గెలిచారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగిన దానికి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే, అసెంబ్లీ సమావేశాలు పెట్టి అక్కడ మళ్ళా ప్రతిపక్ష పార్టీలను పిలిపించి బీసీలకు 42% ఏ విధంగా అమలు చేయాలి అని అడిగి దాని తర్వాతనే ముందుకు వెళ్దామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండకపోవచ్చు అని కూడా మనకు అర్థమవుతుంది. మళ్ళీ వీళ్ళు ముందు ఇటు మున్సిపాలిటీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉందంటే మనకైతే అర్థమవుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో దీన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టే అవకాశం ఉంది. వీటి తర్వాత పెట్టే అవకాశం ఉన్నది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఇందాక చెప్పే కదా జిల్లాల వారీగా ఏ అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలిచారో ఒకసారి చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ జాబితా కూడా ఇటు ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబితా అనమాట. ఇది నియోజకవర్గాల వరకు ఉంది. సో నియోజకవర్గాల వైద్యగా ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే, మొదట అచ్చంపేట నియోజకవర్గం చూసుకుంటే మొత్తం పంచాయతీలు 179, దాంట్లో ఫలితాలు 174 వెలువడాయి. కాంగ్రెస్ 122 వాళ్ళ మద్దతుదారులు గెలుచుకున్నారు. బారాస 48, బీజేపీ 4, సిపిఐ, సిపిఎం 0. ఇక ఆదిలాబాద్ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు 56, బారాస 22, బీజేపీ 38, సిపిఐ, సిపిఎం 0. దాని తర్వాత ఆలేరు చూసుకుంటే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు 117, బారాస 71, భాజపా 2. అల్లంపూర్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు 69, ఇటు బారాస 54, దాని తర్వాత భాజపా 1. ఆందోళన చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ 151, బారాస 54, బీజేపీ 1. ఆర్మూరు చూసుకుంటే ఇటు కాంగ్రెస్ వచ్చేసి ఆర్మూర్లో దాదాపు 55 స్థానాలు వాళ్ళు అభ్యర్థులు గెలుచుకున్నారు. బారాస 12, బీజేపీ 15. ఆసిఫాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ 147, బారాస 77, బీజేపీ 15, ఇతరులు 0. ఇక అశ్వరావుపేట చూసుకుంటే మొత్తం ఇక్కడ అశ్వరావుపేటలో దాదాపు 72 కాంగ్రెస్ వాళ్ళ మద్దతుదారులు గెలుచుకున్నారు. బారాస 25, బీజేపీ 0, సిపిఐ 1. బాల్కొండ చూసుకుంటే బాల్కొండలో వచ్చేసి ఇటు కాంగ్రెస్ 72, బీఆర్ఎస్ 25, భాజపా 0. ఇక బాల్కొండ చూసుకుంటే కాంగ్రెస్ 70, బారాస 25, బీజేపీ 0. బాన్స్వాడ చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు 128, ఇటు బారాస 3, భాజపా 7. ఇక బెల్లంపల్లి చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు 88, బారాస 25, భాజపా 0. ఇక భద్రాచలం తీసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు 66, బీఆర్ఎస్ 18, బీజేపీ 1, ఇతరులు 6. ఇక భువనగిరి తీసుకుంటే కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 53, బీజేపీ 2. ఇక భూపాలపల్లి తీసుకుంటే కాంగ్రెస్ 119, బీఆర్ఎస్ 57, బీజేపీ 7. ఇటు బోధ్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 129, బారాస 28, భాజపా 24. ఇక బోధన్ తీసుకుంటే కాంగ్రెస్ 79, బీఆర్ఎస్ 13, ఇటు భాజపా ఇతరు. ఇటు చెన్నూరు తీసుకుంటే కాంగ్రెస్ 83, బారాస 19, బీజేపీ 0. చేవెళ్ళ తీసుకుంటే కాంగ్రెస్ 89, బీఆర్ఎస్ 41, బీజేపీ 11. చొప్పదండి తీసుకుంటే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు 92 మంది, బారాస మద్దతుదారులు 29, బీజేపీ వచ్చేసి 17. దేవరకొండ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు 180, ఇటు బారాస 49, బీజేపీ 1. దేవకద్దర తీసుకుంటే కాంగ్రెస్ 95, బీఆర్ఎస్ 36, దాని తర్వాత చూసుకుంటే బీజేపీ 3. ధర్మపురి తీసుకుంటే కాంగ్రెస్ 101, బీఆర్ఎస్ 43, బీజేపీ 4. డోర్నకల్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు 135, బీఆర్ఎస్ 48, బీజేపీ 0. దుబ్బాక తీసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు 56, బీఆర్ఎస్ 69, బీజేపీ 19. గద్వాల్ నియోజకవర్గంలో ఇక్కడ మొత్తం 113 స్థానాలకు గాను ఇటు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చేసి 8 స్థానాలకు పరిమితమైంది. సో ఈ 113 స్థానాల్లో కూడా ఇక్కడ ఇద్దరు ఉన్నారు అభ్యర్థులు. ఒకరేమి సరితా తిరుపతయ్య ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరొకరేమి గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో దాదాపు 113 స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. సో దాంట్లో దాదాపు 60 దాకా బండ్ల కృష్ణమరెడ్డి అభ్యర్థులు గెలిస్తే 55 నుంచి వీళ్ళ మద్దతుదారులు కూడా గెలిచినట్టు తెలుస్తుంది. ఎవరు సరితమ్మ వాళ్ళ మద్దతుదారులు కూడా గెలిచినట్టు తెలుస్తుంది. ఇక గజ్వేల్ తీసుకుంటే 94 కాంగ్రెస్, 73 బారాస, బీజేపీ 9. స్టేషన్ గణపూర్ తీసుకుంటే కాంగ్రెస్ 101, బీఆర్ఎస్ 39, బీజేపీ 1. ఉస్నాబాద్ తీసుకుంటే కాంగ్రెస్ 112, బీఆర్ఎస్ 48, బీజేపీ 9. హుజరాబాద్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 36, బీజేపీ 25. ఇటు హుజూర్ నగర్ తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 116, బీఆర్ఎస్ 28, బీజేపీ 2. దీని తర్వాత ఇబ్రహీంపట్నం తీసుకుంటే కాంగ్రెస్ 116, ఇటు బీఆర్ఎస్ 28, బీజేపీ 2. జడ్చర్ల తీసుకుంటే కాంగ్రెస్ 104, దాని తర్వాత బీఆర్ఎస్ 76, దాని తర్వాత ఇది బీజేపీ వచ్చేసి 7. ఇక జగిత్యాల తీసుకుంటే కాంగ్రెస్ 90, బీఆర్ఎస్ 2, బీజేపీ 9. ఇక జనగామ తీసుకుంటే కాంగ్రెస్ 58, బీఆర్ఎస్ 66, బీజేపీ 6. ఇక జుక్కలు తీసుకుంటే కాంగ్రెస్ 126, బీఆర్ఎస్ 32, బీజేపీ 6. ఇక కల్వకుర్తి తీసుకుంటే కాంగ్రెస్ 104, బీఆర్ఎస్ 50, బీజేపీ 9. ఇక కామారెడ్డి తీసుకుంటే కాంగ్రెస్ 72, ఇటు బీఆర్ఎస్ 26, ఇటు బీజేపీ 9. ఇక కరీంనగర్ తీసుకుంటే కాంగ్రెస్ 11, దాని తర్వాత బీఆర్ఎస్ 6, ఇటు బీజేపీ 3. ఇటు ఖమ్మం తీసుకుంటే ఇటు కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 11, ఇతరులు 0. ఇక ఖానాపూర్ తీసుకుంటే కాంగ్రెస్ 139, బీఆర్ఎస్ 35, బీజేపీ 12. కోదాడ తీసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు 89, బీఆర్ఎస్ 21, బీజేపీ 5. ఇక కోదాడ తీసుకుంటే కోదాడ అయిపోయింది కదా. కొడంగల్ తీసుకుంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ 150 మద్దతుదారులు గెలిచారు, బీఆర్ఎస్ 28, ఇతరులు బీజేపీ 2. ఇక కొల్లాపూర్ తీసుకుంటే ఇది జూపల్లి నియోజకవర్గం అనమాట. ఈ జూపల్లి నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు 90, బీఆర్ఎస్ 37, ఈ బీజేపీ 7. ఇక కొత్తగూడెం తీసుకుంటే కొత్తగూడెంలో వచ్చేసి కాంగ్రెస్ 54, బీఆర్ఎస్ 6, బీజేపీ 36. ఇక కోరుట్లో చూసుకుంటే కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 28, బీజేపీ 7. ఇక కొత్తగూడెం తర్వాత మదిర తీసుకుంటే మదిరలో వచ్చేసి కాంగ్రెస్ 93, బీఆర్ఎస్ 21, బీజేపీ 0. ఇక మహబూబాద్ తీసుకుంటే కాంగ్రెస్ 102, బీఆర్ఎస్ 50, బీజేపీ 4. ఇక మహబూబ్ నగర్ తీసుకుంటే మహబూబ్ నగర్లో దాదాపు ఇటు కాంగ్రెస్ 36, బీఆర్ఎస్ 16, బీజేపీ 4. ఇటు మహేశ్వరం తీసుకుంటే కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 22, బీజేపీ 17. ఇటు మత్కల్ తీసుకుంటే కాంగ్రెస్ 91, బీఆర్ఎస్ 31, బీజేపీ 18. ఇటు మానకొండూరు తీసుకుంటే కాంగ్రెస్ 93, బీఆర్ఎస్ 50, బీజేపీ 11. ఇక మంచిర్యాల తీసుకుంటే కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 6, బీజేపీ 5. మంతని తీసుకుంటే కాంగ్రెస్ 128, కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ 38, బీజేపీ 1. ఇక మెదక్ తీసుకుంటే అత్యధిక స్థానాలు కూడా కాంగ్రెస్ 99 వాళ్ళ మద్దతుదారులు గెలిచారు, 49 బీఆర్ఎస్, 10 బీజేపీ. ఇక మిర్యాలగూడ చూసుకుంటే 85 కాంగ్రెస్, 32 బీఆర్ఎస్, బీజేపీ 0. ఇటు ముత్తోలు తీసుకుంటే కాంగ్రెస్ 86, బీఆర్ఎస్ 6, బీజేపీ 89. ఇక్కడ చాలా సీట్లు కూడా బీజేపీ గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఇక ములుగు తీసుకుంటే కాంగ్రెస్ 116, దాని తర్వాత బీఆర్ఎస్ 31, బీజేపీ 0. ఇక మునుగోడు తీసుకుంటే 105 కాంగ్రెస్, 41 బీఆర్ఎస్, 9 బీజేపీ. ఇక నాగార్జున సాగర్ తీసుకుంటే 153 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 2 బీజేపీ. ఇక నాగర్ కర్నూలు తర్వాత నాగర్ కర్నూలు తీసుకుంటే కాంగ్రెస్ 78, బీఆర్ఎస్ 49, బీజేపీ 3. ఇక నకరికల్ చూసుకుంటే కాంగ్రెస్ 90, బీఆర్ఎస్ 32, బీజేపీ 0. ఇక నల్గొండ తీసుకుంటే ఇక్కడ మొత్తం కూడా 68 కాంగ్రెస్, 23 బీఆర్ఎస్, బీజేపీ 1. నారాయణఖేడ్ తీసుకుంటే 166 కాంగ్రెస్, 52 బీఆర్ఎస్, బీజేపీ 5. నారాయణపేట తీసుకుంటే 84 కాంగ్రెస్, 36 బీఆర్ఎస్, 15 బీజేపీ. నర్సంపేట తీసుకుంటే 108 కాంగ్రెస్, 63 బీఆర్ఎస్, 1 బీజేపీ.
ఇటు నర్సాపూర్ తర్వాత నర్సాపూర్ తీసుకుని 118 కాంగ్రెస్, 93 బీఆర్ఎస్, 9 బీజేపీ. నిర్మల్ తీసుకుంటే 73 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 50 బీజేపీ. సో ఇక్కడ కూడా నిర్మల్ బీజేపీ అత్యధిక వాళ్ళ మద్దతుదారులు గెలిచినారని చెప్పొచ్చు. ఇక నిజామాబాద్ రూరల్ తీసుకుంటే 125 కాంగ్రెస్, 33 బీఆర్ఎస్, 12 బీజేపీ. ఇక పాలేరు నియోజకవర్గం తీసుకుంటే కాంగ్రెస్ 89, బీఆర్ఎస్ 36, బీజేపీ 0. పాలకుర్తి తీసుకుంటే కాంగ్రెస్ 126, 62 బీఆర్ఎస్, బీజేపీ 0. పరిగి తీసుకుంటే 138 కాంగ్రెస్, 64 బీఆర్ఎస్, బీజేపీ 3. పరకాల తీసుకుంటే 69 కాంగ్రెస్ మద్దతుదారులు, 34 భారత మద్దతుదారులు, 4 బీజేపీ. ఇటు పటాన్చెరు తీసుకుంటే 7 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. ఇటు పెద్దపల్లి తీసుకుంటే 95 కాంగ్రెస్, 31 బీఆర్ఎస్, 2 బీజేపీ. ఇక పినపాక తీసుకుంటే కాంగ్రెస్ 80, బీఆర్ఎస్ 32, బీజేపీ 0. ఇక రాజేంద్రనగర్ తీసుకుంటే కాంగ్రెస్ 15, బీజేపీ 3, బీఆర్ఎస్ 3. ఇక రామగుండం తీసుకుంటే కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 4, బీజేపీ 0. ఇక సంగారెడ్డి తీసుకుంటే కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 29, 1 బీజేపీ. ఇక సత్తుపల్లి తీసుకుంటే కాంగ్రెస్ 88, బీఆర్ఎస్ 39, బీజేపీ 0. షాద్నగర్ తీసుకుంటే 90 కాంగ్రెస్, 61 బీఆర్ఎస్, 1 బీజేపీ. ఇక సిద్దిపేట తీసుకుంటే హరీష్ రావు నియోజకవర్గం అనమాట. ఇక్కడ దాదాపు అత్యధిక స్థానాలు కూడా మళ్ళీ వాళ్ళ మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 78, బీజేపీ 3. ఇక సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం అనమాట. ఇక్కడ కూడా బాగానే గెలిచినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 42, బీఆర్ఎస్ 60, బీజేపీ 15. ఇక సిరిపూర్ తీసుకుంటే ఇది ప్రజెంట్ కోనేరు కన్నప్ప, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళ మద్దతుదారులు బాగా గెలిచినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 69, బీజేపీ 28. ఇక సూర్యాపేట తీసుకుంటే ఇది జగదీశ్వర నియోజకవర్గం అనమాట. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 73, బీజేపీ 4, బీఆర్ఎస్ 39. ఇక తాండూరు తీసుకుంటే కాంగ్రెస్ 98, బీఆర్ఎస్ 55, బీజేపీ 2. ఇక తుంగతుర్తి తీసుకుంటే కాంగ్రెస్ 104, బీఆర్ఎస్ 48, బీజేపీ 1. ఇక వేములవాడ తీసుకుంటే కాంగ్రెస్ 71, బీఆర్ఎస్ 40, బీజేపీ 18. ఇక వికారాబాద్ తీసుకుంటే కాంగ్రెస్ 95, బీఆర్ఎస్ 36, 6 బీజేపీ. ఇక వనపర్తి తీసుకుంటే ఇది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గం అనమాట. ఇక్కడ కాంగ్రెస్ 79, బీఆర్ఎస్ 56, 5 బీజేపీ. ఇక వర్ధన్నపేట ఆరూరు రమేష్ ఇంతమూలు ఆయన బీఆర్ఎస్లో ఉండే ప్రజెంట్ కాంగ్రెస్ కాదు బీజేపీలోకి వెళ్ళాడు. అక్కడ తీసుకుంటే కాంగ్రెస్ 55, బీఆర్ఎస్ 25, బీజేపీ 3. ఇక వైరే తీసుకుంటే కాంగ్రెస్ 111, బీఆర్ఎస్ 17, బీజేపీ 1. ఇక ఇల్లేది తీసుకుంటే కాంగ్రెస్ 112, బీఆర్ఎస్ 25, బీజేపీ 0. ఇక ఎల్లారెడ్డి తీసుకుంటే కాంగ్రెస్ 151, బీఆర్ఎస్ 38, బీజేపీ 15. ఇక జహీరాబాద్ తీసుకుంటే కాంగ్రెస్ 94, బీఆర్ఎస్ 43, బీజేపీ 1. సో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు అంటే దాదాపు కొన్ని నియోజకవర్గాలు ఇటు అర్బన్ ఏరియాలో ఉన్న నియోజకవర్గాలు కాకుండా మిగతా ఏరియాలో దాదాపు 97, 98 నియోజకవర్గాలు కూడా ఎన్నికలు జరిగితే ఇటు మొదటి దశ, రెండవ దశ, మూడవ దశలకు కూడా చూసుకుంటే మొత్తం కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది. మొత్తం ఇటు పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్ని స్థానాలు చూస్తే 12,728 స్థానాలను మనకు తెలుస్తుంది. వార్డు నెంబర్ చూసుకుంటే 1,25,000 పైన ఉండని తెలుస్తుంది. సో దీంట్లో అత్యధిక స్థానాలు కూడా కాంగ్రెస్ వాళ్ళు 8,335 మద్దతుదారులు గెలిచారు. అంటే 65% వాళ్ళు గెలిచినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ మద్దతుదారులు 3,511 మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ వాళ్ళు 710 మంది మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు దాదాపు 1,500 మంది గెలిచారు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ విధంగానే 65% పెరిగిందని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు ఇంత గెలవలేదు. వాస్తవం చెప్పాలంటే 60 నుంచి అదే 55 నుంచి 60% లోపు గెలిచారు. ఈ మద్దతుదారులు ఇండిపెండెంట్ అభ్యర్థులు దీంట్లోకి రావడం వల్ల ఈ పర్సెంటేజ్ కూడా 66 దాకా పెరిగిందని చెప్పొచ్చు. ఈ విధంగా అయితే దాదాపు ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే దాదాపు 12,700 సర్పంచ్ ఒప్పు దాంట్లో దాదాపు కాంగ్రెస్ వాళ్ళే 8,300 మంది గెలుచుకున్నారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు 3,500 మంది, బీజేపీ వాళ్ళు 719 మంది గెలవడం జరిగింది. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్గర్ ఛానల్.